ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు 18వ తారీఖు అక్టోబర్. ముందుగా ఏడిఆర్స్ అనేది చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంకు 3.91%తో క్లోజ్ అయింది. టాటా మోటార్స్ 3%, డాక్టర్ రెడ్డీస్ 2%, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 2%. అన్నీ కూడాను పాజిటివ్గా ఉన్నాయి. గ్లోబల్గా ఇండిసెస్ అనేది ఒకసారి చూస్తే హాంకాంగ్ ప్రెషర్లో ఉంది, జపాన్ ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత జర్మనీ ప్రెషర్లో ఉంది. టాప్లో ఫ్రెంచ్ అండ్ డౌ జోన్స్, లండన్ అండ్ సౌత్ కొరియా అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఆల్ టుగెదర్ ఏంటంటే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బట్ ఏషియన్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ హాంకాంగ్ అండ్ నిక్కీ కొంత ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎఫ్ఐ డేటాస్ మనం చూసుకున్నట్టయితే నిన్న 372 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు ఫ్రెండ్స్. డిఐఎస్ 1582 కోట్లు అనేది బై చేయటం జరిగింది. ఆల్ టుగెదర్ మనకి 1210 crores అనేది ఇన్వెస్ట్ చేయటం అనేది జరిగింది. ఇది క్యాష్ మార్కెట్. డెరివేటివ్ మార్కెట్స్లో చూస్తే ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ లాంగ్ బిల్డప్ చేశారు, డిఐఎస్ షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా టాప్ 10 ప్రైస్ గెయినర్స్లో మనం ఫీచర్స్ చూసుకున్నట్టయితే కెనరా బ్యాంక్, బ్యాంక్ బరోడా, సిటీ యూనియన్ బ్యాంక్, అంబుజా సిమెంట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారత్ ఫోర్జ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిడిలైట్, టాటా ఇండియా, టాటా కమ్యూనికేషన్. టాప్ లూజర్స్ వచ్చేసరికి ఒబెరాయ్ రియాలిటీ ఆల్మోస్ట్ 4.7% డ్రాప్ అయింది. నవీన్ ఫ్లోర్, విఈడిఎల్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్లో సిటీ యూనియన్ బ్యాంక్, సింజీన్ కనిపిస్తుంది. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్లో ఆర్తే ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఐటీసీ అనేది కనిపిస్తుంది. టాప్ వాల్యూమ్ గెయినర్లో పిడిలైట్, సింజిన్, పీవీఆర్, ఏసీసీ ఈ స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే నిఫ్టీలో మనకి టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ 7,40,00,000 కాల్స్ అయితే సెల్ చేశారు. అదేవిధంగా ఇక్కడ 7,37,00,000 పుట్స్ అయితే సెల్ చేశారు. ఆల్ టుగెదర్ ఏంటంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, 1:1 రేషియోలో నడుస్తూ ఉన్నాయి. బట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నిన్నటి డేటా ప్రకారం మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ రిప్రజెంట్ ఏంటంటే మనకి బుల్లిష్ అని చెప్పేసి కనిపిస్తుంది ఫ్రెండ్స్. మోరోవర్ 17,300 అనేది మనకి హైయెస్ట్ కాల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,500. సపోర్ట్ సైడ్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,200, 17,100, అఫ్ కోర్స్ 17,000 కూడా హ్యూజ్గా సెల్లింగ్ చేయటం అనేది జరిగింది. బిగ్గర్ పిక్చర్లో మనకి 17,100 అండ్ 17,500 అనేది ఒక బిగ్గర్ పిక్చర్లో స్ట్రాంగ్ డిస్టెన్స్ ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒకసారి చార్ట్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ విక్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. విక్స్ అయితే ప్రస్తుతానికి 18 దగ్గర నడుస్తుంది, బిలో 20. యాక్చువల్లీ అది పాజిటివ్ మనకి. దాని తర్వాత యుఎస్ రికవర్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది 28,600 దగ్గర, ఈ లెవెల్ దగ్గర. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి కొద్దిగా ట్రై చేస్తూ ఉంది. టెంపరీ బాటమ్ అయితే మనకి డౌ జోన్స్లో కనిపిస్తూ ఉంది. ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం 17,450 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ నిన్న మనకి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,310 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. దాదాపుగా ఏంటంటే మనకి 140 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో మనం రికార్డ్ చేస్తున్న టైం వచ్చేసరికి 7:47. ఓకే ఫ్రెండ్స్. సో మనకి ప్రస్తుతానికి అయితే 140 పాయింట్లు గ్యాప్ అప్ జరిగే అవకాశం ఉంది యాజ్ పర్ ద కరెంట్ డేటా ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.